నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వైద్యం కోసం వెళ్లిన మహిళల ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా చిత్రీకరించి మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్పై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో వచ్చిన మహిళల ఫోటోలు, వీడియోలు అసభ్యకరంగా చిత్రీకరించడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం మానవత్వాన్ని మంటగలిపే చర్య అని మండిపడ్డారు. అదేవిధంగా నిజామాబాద్తో పాటు బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, కామారెడ్డి నగరాల్లో స్కానింగ్ సెంటర్స్ పేరిట ప్రజలని నిలువు దోపిడీ చేస్తున్నారని, ఎలాంటి శిక్షణ, ట్రైనింగ్ లేని సిబ్బందిని పెట్టుకొని మహిళలను వ్యక్తిగతంగా గోప్యతకు భంగం కలిగించే విధముగా వ్యవహరిస్తున్నారని, డాక్టర్లు లాభాపేక్షతో వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నారని, లింగ నిర్ధారణ చేయకూడదని చట్టం ఉన్నా కూడా ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదని, డబ్బులు తీసుకొని మరీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్నారు. వైద్యం కోసము ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే డబ్బులు దండుకోవడమే కాకుండా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో సర్టిఫైడ్ డాక్టర్స్ లేకున్నా డబ్బున్న వారు ఆసుపత్రులను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. స్కానింగ్ సెంటర్లన్నీ కూడా అక్రమంగా, అన్యాయంగా ప్రజల, ముఖ్యంగా మహిళల పట్ల సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని, సెంటర్లపై ప్రభుత్వం నిఘా పెంచి ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లపై చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఐఎంఏ కూడా అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వత్తాసుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని దాన్ని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పడాల శంకర్, పోషెట్టి, లక్ష్మణ్, మోహన్, గంగాధర్, నాగమణి, బిపాషా, లక్ష్మి, పోషవ్వ, గంగమణి తదితరులు పాల్గొన్నారు. భావించి ప్రాణాలు కాపాడుతారని చెప్పి భావించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇట్లా దుర్మార్గంగా మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ ఈరోజు దీన్ని చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నటువంటి అయ్యప్ప స్కానింగ్ సెంటరు చాలా దుర్మార్గమైనటువంటిది. వాళ్ళని వెంటనే ఆ సెంటర్ని మూసివేసి చట్టపరంగా వాళ్ళపైన అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో స్కానింగ్ సెంటర్లలో మహిళలకు తీసేటప్పుడు పురుషులు కాకుండా మహిళల్ని నియమిస్తే బాగుంటుంది. ప్రభుత్వం అటువంటి చర్యలకు పూనుకోవాలని చెప్పి, ఎందుకంటే అక్కడ ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే మహిళలు ఉంటే బాగుంటుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.